నీ అన్న నీకన్నా చెప్పిపోయిందా లేదా? నాకెవరు చెప్పిపోలే. చూడు అమ్మమ్మ ఎంత బాధపడుతుందో. ఇలా ఇప్పుడు ఏడుకొండల బాబాయ్ ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి వస్తారా లేకపోతే నీకు పెట్టడానికి ఎప్పుడైనా రామ్మా అని అన్నా? ఇగో 5 కేజీలు వాడు పట్టపోయిండు, 5 కేజీలు వీడు పట్టపోయిండు, 9 కేజీలు ఇది తీసుకుంది. నా పని 0. నా సంపాదన. ఇప్పుడు వీరభద్రం దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయా ఉన్నాయా కొద్దిగా? ఇది ఉంటాయి తేవాల. ఎప్పుడు మరి నీ మనవరాలు ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి దాని దిద్దులో పుట్టలో లేకపోతే ఆ చిన్న మనవరాలన్నా దానికి పుట్టిన బిడ్డ కన్నా దిద్దులు పుట్టి రాదు, మంచిగా పండగ చేద్దాం. ఏమమ్మా నేను తప్పనునా? సర్లే, నాకు నీ డబ్బులు వద్దు, నాకు నీ సొమ్ము వద్దు, నాకేమొద్దు. నా గతంలో పింఛన్ తీసుకెళ్ళినప్పుడు కానీ డబ్బులు ఇచ్చింది దానివి. నేను అడ్డగోలకు అబద్ధం చెప్పే ఏదో అని కాదు, అంత బాడకని కాదు. కానీ కాదు, నేను డైలీ ఇడ్లీ పెడతా, మూవన్ భోజనం పెడతా. ఆగో నీకు పాలు పోతా, టీ పోతా. నీ మరవరాలు ఉందిగా దానికి మా కోసం అని చెప్పి వచ్చి టైఫాయిడ్ జ్వరం తెచ్చుకోండు. అది ఇక్కడిది కాదు, అక్కడిదే కాకపోతే ఇక్కడికి వచ్చా అప్పుడు ఇక్కడ ఉంటాడు. వీడు ఎక్కడ ఊరికి వచ్చింది? జ్వరంతో వచ్చింది. ఎవరు లేరు నాయన, ఇప్పుడే వచ్చింది. ఇగో ఉడకబెట్టిన గుడ్లు తింటావు 2. మరి వేడివేడి ఉప్మా తింటావా? వేడివేడి ఉప్మా ఉప్మా. అమ్మమ్మ ఇగో నన్ను నమ్ముతావా? భాస్కర్ నమ్ముతావా? భాస్కర్ని వీరభద్రని నమ్ముతావా? మరి ఎందుకు పోతాను? అటేడు పోతాను తండ్రి. నాకు 1000 రూపాయలు అర్జెంటుగా. నీకు అరటి పండ్లు, యాప్లికాయలు, దానిమ్మకాయలు. ఇగో ఇక చూసినా మీ అమ్మమ్మ ఎందుకు దేనికి రావట్లేదు? నీకేం రావట్లేదే? డైలీ 2000 పింఛన్ వస్తుంది, అటు వడ్డీ తీసుకుంటాను. సరే నాకే డబ్బులు వద్దు కానీ ఇగో నేను పెడతా, తిందురా. నేను ఒక 500 అడుగుతాను, ఇయ్యట్లేను ఈ మధ్య. ఎందుకు ఇంత కఠినం చేస్తానో నాకు అర్థం కావట్లేదు. ఏమమ్మా ఎప్పుడు ఇచ్చినావు? ఇట్లా నేను చెప్తున్నా లెక్క నా దగ్గర.